మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. అమ్మ బుగ్గలు సిగ్గుతో కందిపోతుంటే పెళ్లి కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే హారతివ్వరే చక్కని జంటనే చేయి చేయి కలిపేసేద్దాం రామ జయ జయ రామ శ్రీరామ రఘురామ జయ జయ జానకి రామ హే పావన గుణధామ. చూసారా వచ్చాడు చూడండి చూడండి మా ఆయన చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు రంగా మీరు అనగా చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమండి ఏమండి మీరు లక్ష్మి మాట్లాడండి మా ఆయన చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమండి ఏమండి మాట్లాడండి ఏమండి ఒక్కసారి నా వంక చూడండి మాట్లాడండి ఏమండి మాట్లాడండి ఏమండి ఒక్కసారి కడుగు తెరవండి మాట్లాడండి నన్ను చూడండి కళ్ళు తెప్పాను ఏమండి ఏమండి చెప్పండి ఏం జరిగింది చెప్పండి మాట్లాడండి కొడుకులు నిద్ర చెప్పండి నిద్ర ఏం జరిగింది చెప్పండి మాత్రలు నిద్ర మాత్రలు నాకు చెప్పండి చెప్పండి
అమ్మా సరే, ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. ఎవర్రా నీకమ్మా? ఎవర్రా నీకమ్మా? కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకులున్నారు. ఆస్తి పంచలేదని తరిమి కొట్టిన కొడుకులు ఉన్నారు. అది కాదమ్మా. నార్మల్! బతికున్న తండ్రికి పాడి కట్టి చితి పేర్చిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాన్రా. ఈ దారుణం ఈ లోకంలో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా, ఇదే మొదటిసారి అయ్యుంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఏ కిరాతకుల్ని నా కడుపున కన్నాను. ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారోనని భయపడి మీరు వెళ్ళిపోయారండి, మీరు వెళ్ళిపోయారు. నాన్న పోయేసరికి అమ్మకి పిచ్చెక్కిందన్నయ్య. నువ్వు కార్యక్రమం కానీ ఎవరికి రా పిచ్చి? నీకు పిచ్చి, నీ అన్నకు పిచ్చి, వాడికి డబ్బు పిచ్చి, నీకు పెళ్ళాం పిచ్చి. మీలాంటి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి. రేయ్, అమ్మా అని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి, ఏడ్చి తలనిమరడానికి, ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా? చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం. ఆ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేనింకా బతికున్నానే అని కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న, అమ్మ శవం. రేయ్, రేయ్, చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టింది కదరా, కడుపును పగిలి. ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న గుండె మంట దెబ్బ, ఇది అమ్మ కడుపు మంట దెబ్బ. ఇది ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు. రేయ్, రేయ్, ఇవి మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు, దెబ్బలు. మిమ్మల్ని మిమ్మల్ని ఆచితి మీదే తగలటేయగలరు, కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు. అక్కడైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. పట్టి 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 త్వరగా పట్టి 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 పట్రా పట్టి. ఒరే రంగా, నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దురదృష్టవంతురాలిన్రా నేను. కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు, నిన్ను పెంచిన ఈ తండ్రి. కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్న ఆ తండ్రి. అయినా అయినా అటువంటి మనిషికి ప్రాణదానం చేసిన మనసున్న మనిషివి నువ్వు. నువ్వే ఈయనకు తలకొరివి పెట్టాలిరా, అప్పుడే ఈయన ఆత్మ శాంతిస్తుంది. ఇదిగో పెట్టు. కొడుకులు మీరు తండ్రులవుతారు. మీ కొడుకులు మీలాగే ప్రవర్తిస్తే ఆలోచించండి. మీ చితిమంట మాత్రం ఇటువంటి చితిమంట కాకూడదు. ఈ మంటలు కొడుకుల స్థానంలో ఉన్న వాళ్లకు మందలింపు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వాళ్ళకి కనువిప్పు. అన్నయ్య, అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య. అవునరా, కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని. మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట. నీ దగ్గర మనశ్శాంతి ఎవరుకుంటుందిరా లోఫర్? ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా.
భగవంతుడా, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో అని తెలుసుకునే తెలివిచ్చావు కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివి ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు తెలిసింది. అదిస్తే ప్రతి తల్లిదండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ. బావా మీరా? కూర్చోండి బావా. మీరు చంద్ర గారింట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు. మీకు గుడ్ న్యూస్ బావా. చెప్పండి. మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు. మీ ఇంటికా? అవును, మీ పెద్ద తమ్ముడు కనపడిన కూపీ కదా, కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానే టెంపరీగా అన్నా అంట. దాంతో మావయ్యకి ఒళ్ళు మండి పర్మనెంట్ గా అని చెప్పి వచ్చేసారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం. ఏం బావ మాట్లాడరే? మా పెద్దోడు కూబి అని మీరే చెప్పారుగా. ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి మా నాన్నని కలిస్తే మీరు నేను మా నాన్న కుమ్మక్కై ఒక చోటుకి చేరామని, మనమంతా ఒకటైపోయి వాళ్ళని వేరు చేశామని నాన్న అలరి చేస్తాడు. అది కరెక్టే. మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు. మీరు సహృదయులు. ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు. అదే 10,000. తప్పకుండా. ఏమ్మా, మా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా? అబ్బే అదేం లేదమ్మా. మరి మీ నాన్నగారికి మల్లె పువ్వు లాంటి తెల్లటి దుప్పటి తెళ్ళు ఇష్టమని, అవి లేనిదే సరిగ్గా నిద్ర పట్టదనేగా. ఉమ్, సుమతి, ఉమ్. కళ్ళజోడు పెట్టుకోకపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు, మామయ్య చొక్కా బొత్తాము పెట్టుకోలేడు. ఆ కళ్ళజోడు అడిగి తీసుకో, అలాంటిది ఇంకోటి తెస్తాను. అల్లుడు, మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరే తగాదా రాలేదయ్యా. ఆ చిన్న తగాదా కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు. అదేనా మిగిలితే అదో తృప్తి. అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న అండ పోగొట్టుకున్నాం. ఇప్పుడు పాపారావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కెవరు? పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటావా? అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్, నీ ఆన్సరు కరెక్ట్. దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు. ఏం అల్లుడు? నేనేం ఆలోచించగలను? దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు? మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ. నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య. బాగా ఆలోచించు. ఆలోచిస్తున్నాడు 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 ఆలోచిస్తున్నాడు. అత్తయ్య, అమ్మా, నాన్నగారేరి? నా వల్ల కాదురా బాబు, ఆయనతో నేను పడలేను. శ్రీశైలం వెళ్ళామా, అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్ళాలని మొండికేశారు. ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పా పెట్టకుండా పారిపోయేసాను. మావయ్య గారు కంగారు పడతారేమో అత్తయ్య. ఏం పర్వాలేదమ్మా, రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కొచ్చేసాను. వదిలి గారు, ఇదేనా రావడం? అవునదినే, మీరెప్పుడొచ్చారు? 15 రోజులైంది. 15 రోజులైందా? అదే నేనే రమ్మన్నాను అత్తయ్య. ఓహో, ఒంటరిగా ఉండలేక జతకు రమ్మనింటావు. పోన్లే, నేనొచ్చేసాగా. నమస్కారం అమ్మా. మీరు వచ్చారా? ఒళ్ళంతా కంపరంగా ఉంది, స్నానం చేసి వస్తానమ్మా. అమ్మా, ఆ, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని లేకుండా ఏమిటా మాటలు? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకన్నీ తెలుసు. ఒకరి కొంప మీద ఒకరు పడి తింటే ఎంతటి వాళ్ళైనా రోడ్డును పడాలి. చాలే, నువ్వు మాట్లాడుకు. వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే. ఎలా ఉంటారో నేను చూస్తాను.
ఎవరు? అన్నయ్య అమ్మా నాన్నల్ని చిన్నన్నయ్య తాళ్ళ వెళ్ళపడి తన వెంట తీసుకువెళ్ళాడు. ఇదేదో అర్థం కాని విషయంలో ఉంది. ఇంకా అర్థమయ్యేదే ఉంది. ఆ కసాయివాడి మాటలు నమ్మి అమ్మా నాన్న తోడేళ్ల పంపకు వెళ్ళారంటే ఇదేదో పెద్ద కుట్రే. తేలుస్తా. నాన్న, పాపారావు దీనాతి దీనమైన స్థితిలో ఉన్నాడు గనక మానవతా దృష్టితో అతనికి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యావని అర్థమైంది. ఆ అవకాశం నాకివ్వు. పాపారావుకి కిడ్నీ నేనిస్తాను. రంగా, నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు కదూ? అలా ఎందుకు అనుకోవాలి నాన్న? నీకన్నా నాలో వయస్సుంది. బ్రతకడానికి 2 కిడ్నీలు అక్కర్లేదు, అర కిడ్నీ చాలు అన్న ఆవేశం ఉంది. వీటన్నిటికీ మించి నీ పెంపకంలో నేర్చుకున్న నీతి, నిజాయితీ, కృతజ్ఞత, బాధ్యత నాలో ఉన్నాయి. ముఖ్యంగా నన్ను వంచిన వాడితో డీల్ చేసే అవకాశం వస్తుంది. అయితే పగ తీర్చుకునే ఆలోచనతో ఈ దానానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. చచ, కౌరవులు పాండవులు అన్నదమ్ములు. వాళ్ల మధ్య యుద్ధం వచ్చేసరికి న్యాయ మార్గాన ఉన్న పాండవులు సైతం తమ తాత భీష్ముణ్ణి ఎలా చంపాలో, తమ గురువు ద్రోణుణ్ణి ఎలా జయించాలని ఆలోచించారు. నిజానికి ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఆ యుద్ధంలో కత్తులు, కటార్లు, మంది, మార్బలం, కుట్ర, కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యుద్ధంలో నెత్తురుండదు, చంపటాలుండవు. హృదయాలుంటాయి, నీతి నియమాలుంటాయి, బాంధవ్యాలుంటాయి. ఇవేమిటో తెలియని ఆ తండ్రికి కను విప్ప, కన్ను మూత అని తేల్చాల్సి ఉంటుంది. తేల్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి? లక్ష్మి, ఇక్కడే ఉన్నావా? ఓ శుభవార్త. తండ్రి పేరు చెప్తేనే మండిపడే రంగా ఇప్పుడు తనే కిడ్నీ ఇవ్వబోతున్నాడు. నిజమా? ఆ, నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ విషయం పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తా. నువ్వు పిల్లల్ని ఇంకా మర్చిపోలేదా? అదేమిటండి, రంగా తన తండ్రికి కిడ్నీ దానం చేస్తాడని ఏనాడన్నా ఊహించామా? అలాగే మన పిల్లల్లోనూ మార్పు రావచ్చుగా. అలాగే, నీ కోరికెందుకు కాదనాలి? రా. సిగ్గులేదు? ఇప్పుడు దాకా ఎక్కడ బలాదూరు తిరిగొచ్చావు? పో అవతలకి. రాణి, నేను చెప్పేది విను. రంగడొచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేస్తే దిక్కు దివాణం లేదు. అసలు మగాడవేనా? అది కాదు, ఆ టైంలో నేను ఇంట్లో లేను. మాట్లాడకు, పో. రాణి, అది కదా నా మాట. నువ్వు మాట్లాడకు, పో. అయ్యో, ఇదిగో అసలు జరిగిన విషయం ఏంటో తెలుసా? నాకేం చెప్పొద్దు. ఎందుకు ఆవేశపడతావు? నేను చెప్పేది విను. విను. రాణి, ఆ టైంలో నేను ఇంట్లో లేను. కథలు చెప్తున్నావా? బా. వచ్చేసారు అత్తయ్య. బాగున్నారా మావయ్య? నువ్వు బాగున్నావమ్మా? నేను బాగున్నాను. ఆ, ఏమండి, ఎవరొచ్చారో చూడండి. అత్తయ్య మావయ్య వచ్చారు. గౌరవనీయులైన నాన్నగారు, ప్రియమైన అమ్మగారు, పర్మనెంట్ గానే వెళ్ళిపోతున్నామని పెద్ద పౌరుషంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టెంపరీ స్వాగతమే లభించిందన్నమాట. ఏమన్నా అంటే ఆత్మాభిమానం. అవునురా. అన్ని చచ్చినా ఆత్మాభిమానం మాత్రం చావలేదు. రా. పోండి. అత్తయ్య, నీలాంటి కొడుకుని పురిట్లోనే వడ్లగిన చేసి చంపాలరా నీచుడా. ఓం స్వామియే శరణం శరణమయ్యప్ప, 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 ఓం స్వామియే శరణం శరణమయ్యప్ప. నమస్కారం, నమస్కారం. తమని చూస్తే ఏదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. ఏమైనా కష్టాలా? మరి ఇంకే రండి, పంచుకుందాం. రఘురామయ్య గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కొడుకులు ఒట్టి బుద్ధి లేని వాళ్ళు అని తేలిపోయింది. ఆస్తి మీ స్వార్జితం అంటున్నారు గనక మీరు రాసిన వీలునామా చెల్లదు అని ఒక్క నోటీస్ కొట్టండి. ఆస్తి మీ చేతికి వస్తుంది. దెబ్బకి వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్లకు బుద్ధి చెప్పాలని నేను రాసిన వీలునామాన్ని రద్దు చేసి నేను బుద్ధి తక్కువ పని చేయను. భగవంతుడిచ్చిన రెక్కలున్నాయి, ఏదో ఒక పని చేసి బతుకుతాం. కొడుకులకు ఆస్తి పంచాల్సి వస్తే ఏ తండ్రైనా తన వాటా ఏమిటో ఖచ్చితంగా తేల్చుకోవాలమ్మా. అప్పట్లో ఏ ఉండి పిల్లల్ని పెంచి పెద్ద చేశాం, ఇప్పుడు ఆ మాత్రం మాకు మేము సంపాదించుకుని బతకలేమా అన్న ధీమా శుద్ధ తప్పు. ఒక వయసు వచ్చాక మనసులో ఆవేశం ఉంటుంది తప్ప పూర్వంలా కష్టపడే సత్తా ఒంట్లో ఉండదమ్మా.
పెద్దోడా అమ్మ లలిత రాము ఏమైంది అత్తయ్య? ఒరే పెద్దోడా మీ నాన్నను కారు గుద్దిందిరా రక్తం చాలిపోయిందలా హాస్పిటల్లో చేర్పించారు అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే అమ్మా నువ్వైనా చెప్పమ్మా ఏమండి ఇదేం చేస్తుందమ్మా పద నేనే హాస్పిటల్కి వస్తాను నువ్వే వస్తావా రారా. ఎలా బ్రతికిన ఆయన ఎలా అయిపోయారో చూసావా కళ్ళు తెరిచి చూడండి ఏమండి 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 డాక్టర్ ఆయనకేమి కాదు కదా స్పృహ వచ్చేంత వరకు ఏమి చెప్పలేము. అయ్యో అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. అమ్మా పెద్దోడా అమ్మా చిన్నోడికి సుమతికి ఈ విషయం కబుర్ చేయరా అలాగేనమ్మా రాణి రాణి ఏంటండి? పెద్దాడు ఫోన్ చేశాడు. ఏంటంట? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట, వెంటనే రమ్మని ఫోను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదు రాణి, ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. సరే మొక్కుబడిగా వస్తాను, అది మీరు వెంటనే వస్తానంటేనే. సర్లే పద.